ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికి కూడా శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రాత్రి సమయంలో మనం ఈ విధంగా కలుసుకోవడానికి ప్రభు చక్కని కృప అనుగ్రహించారు. అందుని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మనం ఇప్పటి వరకు 9 ప్రశ్నలను గురించి మనం ఆలోచన చేశాం. మీ అందరికి కూడా PDF పంపించడం జరిగింది. వాటినన్నిటిని గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. ఇంతవరకు ఆ 9 ప్రశ్నలలో మనం 9వ ప్రశ్న గురించి మనం చాలా కాలాన్ని లేకపోతే చాలా క్లాసెస్ గురించి కూడా మనం ఆలోచన చేస్తూ వచ్చాం. ఈ ప్రస్తుత యుగాన్ని గురించి వెనకాల బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనం చూడడం జరిగింది. ఈ పరిశుద్ధాత్మ ఈ ప్రత్యేకమైన యుగంలో ఆ ప్రత్యేకమైన యుగాన్ని ఏమంటారో ఆ విషయాలను గురించి మనం ఆలోచన చేయడం జరిగింది. వాటిలో ప్రత్యేకంగా చెప్పాలి అనంటే పరిశుద్ధాత్ముడు అడ్డగించే పరిచర్య చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ పరిశుద్ధాత్మని యొక్క పరిచర్య సంఘానికి ఎంతో ప్రయోజనకరంగా చూస్తున్నాం. ఈ యొక్క ప్రస్తుత యుగంలో సంఘం సాక్ష్యంగా నిలబడడానికి ఒక ప్రత్యేకమైన యుగంగా మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్ముడు ఇశ్రాయేలు ప్రజలకి అంధత్వాన్ని కలిగించాడు. ఈ ఇశ్రాయేలు ప్రజలు గుడ్డివారుగా ఉన్నట్లుగా చూస్తున్నాం. ఆ గుడ్డివారుగా ఉండడం చేత మనకు ఈ అవకాశం దొరికిందనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ వచ్చాను. వారంతా కూడా రాజ్యాన్ని గురించి ఆలోచన చేస్తూ ఉన్నారు. కానీ రాజ్యాన్ని గురించి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు రాజ్యము అనేది ఇప్పుడే రాదు అనే విషయాన్ని ప్రభువు చాలా స్పష్టంగా చెప్తూ వచ్చారు. కారణం ఇశ్రాయేలు ప్రజలు వారు దేవుని యొక్క మాటలకు వారు అవిధేయత చూపడం వలన దేవుడు వారి తొట్లుపాటు వలన అన్యజనులకు రక్షణ కలిగినట్లుగా మనం గమనిస్తూ వచ్చాం. ఇది రోమా పత్రికలో మనం గమనిస్తున్న విషయాలంతా కూడా. ఈ ప్రస్తుత యుగంలో పరిశుద్ధాత్ముడు చాలా విభిన్నంగానే పనిచేస్తున్నట్లుగా మనం గమనిస్తూ వచ్చాం. ఈ విషయాలు మనం 9వ ప్రశ్నలో మనం గమనిస్తూ వచ్చాం. మీ దగ్గర PDF ఆ యొక్క నోట్స్ ఉన్నది. ఆ నోట్స్లో 10వ ప్రశ్నలోనికి మనం వెళ్తూ ఉన్నాం. ఈ 10వ ప్రశ్నలో మనం గమనించవలసింది ఈ ప్రస్తుత యుగంలో పరిశుద్ధాత్ముడు ఎలాగ పనిచేస్తాడు అనేది, ఎలాగ పనిచేస్తూ ఉన్నాడు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. మనం ఇంతవరకు మనం గమనించింది పాత నిబంధనలో మనం గమనిస్తూ వచ్చాం. ఈ ప్రస్తుత యుగాన్ని గురించి మనం గమనించాలి. యేసుప్రభు వారి జీవితంలో కూడా పరిశుద్ధాత్ముడు ఎలా పనిచేశాడో ఆ విషయాలను గురించి కూడా మనం ఆలోచన చేయడం జరిగింది. ఈ ప్రస్తుత యుగం అనేది చాలా కాలం మనం ఆలోచన చేస్తాం. కొన్ని తరగతులు మనం ఆలోచన చేస్తాం. ఈ పరిశుద్ధాత్మని యొక్క ఈ ప్రస్తుత యుగంలో పరిశుద్ధాత్ముడు ఎలాగ పనిచేస్తాడు అనేది. మొట్టమొదట మనం ఈ యొక్క యుగము చాలా విశిష్టమైన యుగం అని చెప్పాలి. ఒక ప్రత్యేకమైన యుగం ఇది. కాబట్టి ఈ ప్రత్యేకమైన యుగంలో పరిశుద్ధాత్మని యొక్క పని కూడా విశిష్టమైన పని ఉంది. ఈ ప్రశ్న చాలా ప్రాముఖ్యమైనది కూడా. ఈ ప్రశ్నకు మనం ఒక క్రమబద్ధంగానే వాటిని సమాధానాలు మనం వెతకాల్సిన అవసరం ఉంది. ప్రస్తుత యుగంలో పరిశుద్ధాత్ముడు 2 కోవలుగా లేకపోతే 2 వర్గాలుగా మనం విభజించవచ్చు. ఇది చాలా న్యాయబద్ధంగానే వాటిని గురించి మనం ఆలోచన చేయొచ్చు. ఈ యుగమందు పరిశుద్ధాత్ముడు విశిష్టంగా పనిచేయడం కూడా మనం చూస్తూ ఉన్నాం. కారణం విశ్వాసులందరూ కూడా ప్రపంచమంతా చెదిరి ఉన్నారు. ఈ పరిశుద్ధాత్మను అన్ని రకాలైన మనుషుల మధ్యలో అన్ని పరిస్థితుల్లో పనిచేస్తున్నట్లు మనం గమనించగలం కూడా. వారందరినీ కూడా పరిశుద్ధాత్ముడు ఈ ప్రస్తుత యుగంలో పరిశుద్ధాత్ముడు చేసే పని ఏంటంటే ఈ సార్వత్రిక
చెదిరిపోయిన విశ్వాసులందరినీ అందరినీ కూడా తన కుటుంబంలో సంఘంలో చేర్చుతున్నట్లుగా మనం చూడగలం. తర్వాత క్లాస్లో వీటి వివరాలన్నీ కూడా మనం గమనిస్తాం. కనుక అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ యుగంలో పరిశుద్ధాత్ముడు విశిష్టంగా పనిచేస్తూ ఉన్నాడు, విశిష్ట రీతిగా పనిచేస్తూ ఉన్నాడు. ఇతర యుగాల కన్నా ఈ యుగములో భిన్నంగానే పనిచేస్తున్నాడు అనేది అర్థం చేసుకోవాలి. వాటిని అవగాహన చేసుకోవడం బట్టే మనం తర్వాత క్లాసులలో మరింత మనకి వివరణ, క్లారిటీ అనేది, స్పష్టత అనేది మనకు వస్తుంది. కనుక ఇక్కడ చెప్పాను, పరిశుద్ధాత్మని 2 వర్గాలుగా లేకపోతే 2 కోవలుగా పరిశుద్ధాత్ముడు ఈ యుగంలో పనిచేస్తున్నాడు. మొట్టమొదట విషయం ఏంటంటే లోకంలో పరిశుద్ధాత్మని యొక్క పని. రెండవది విశ్వాసులో పరిశుద్ధాత్మని యొక్క పని. ఈ 2 ఈ కోవలుగా లేకపోతే వర్గాలుగా మనం అధ్యయనం చేయబోతూ ఉన్నాం. అందులో సత్యాన్ని కూడా మనం గమనించాలి. లోకం పరిశుద్ధాత్మని యొక్క పని ఏమిటి? అసలు పరిశుద్ధాత్ముడు లోకంలో ఎలాగ పనిచేస్తాడు, విశ్వాసులో పరిశుద్ధాత్ముడు ఎలాగ పనిచేస్తాడు అనేది ఈ 2 విషయాలను మనం అధ్యయనం చేయబోతున్నాం. అంటే మనం స్టడీ చేయబోతూ ఉన్నాం. ఆ మొదటి కోవను గురించి మనం ఆలోచన చేద్దాం. లోకంలో పరిశుద్ధాత్మని యొక్క పని అనేది. ఈ సందర్భంలో మనం చదువుతున్నప్పుడు ప్రపంచము లేకపోతే లోకము అనే ఈ పదం అనేది ఉపయోగించడం జరిగింది. ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నప్పుడు నేను అంతకు ముందు విషయాలన్నీ కూడా మీకు చెప్పాను. ఈ దుష్ట ప్రపంచము అనే విషయాన్ని, ఈ దుష్ట ప్రపంచంలో పరిశుద్ధాత్ముడు ఎలాగ పనిచేస్తూ ఉన్నాడు, ఈ దుష్ట ప్రపంచంలో మనం గమనిస్తున్నప్పుడు ఎవరున్నారు ఈ దుష్ట ప్రపంచంలో? ఈ దుష్ట ప్రపంచంలో పడిపోయిన దూతలు ఉన్నారు. ఈ లోకంలో పడిపోయిన దూతలు ఉన్నారు. నశించిపోతున్న రక్షింపబడని ప్రజలు కూడా ఉంటూ ఉన్నారు. వారి మధ్యలో ఎలాగ పనిచేస్తాడు, ఇది మనం చూడబోతూ ఉన్నాం. పడిపోయిన దూతలు, పతనమైపోయిన దూతలు, వారి గురించి, అలాగే మానవాళిని గురించి ఇందులో మనం మాట్లాడుకోబోతున్నాం. మనం ప్రశ్నించుకుంటూ ఉన్నాం, ఈ పతనమైన లోకంలో పరిశుద్ధాత్మని యొక్క పనేంటి? మనం ఇక్కడ చూస్తుంది, మనం ఈ యొక్క జంతు ప్రపంచాన్ని గురించి మాట్లాడుకోవడం లేదు, వృక్ష ప్రపంచాన్ని గురించి మాట్లాడుకోవడం లేదు, పర్వత ప్రపంచం గురించి మాట్లాడుకోవడం లేదు. ఇక్కడ ఈ ప్రస్తుత యుగంలో పరిశుద్ధాత్మని యొక్క పని గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. ఇక్కడ దేవునికి విరోధంగా పనిచేసే శక్తుల విషయంలో పరిశుద్ధాత్మని యొక్క పనిని గురించి మనం గమనించబోతూ ఉన్నాం. నేను మీకు చెప్పాను, మనం పతనమైన దూతలు యొక్క మానవుల సందర్భంలోనే మనం గమనిస్తూ ఉన్నాం. లోకము అనగానే చాలామందికి వేరే వేరే భావాలు కనబడచ్చు. లోకము అనగానే మనకి ఇక్కడ గమనించాల్సింది ఈ యొక్క పతనమైన ప్రజలను గురించి, ఆ యొక్క వారి గురించి మనం మాట్లాడబోతూ ఉన్నాం. మొట్టమొదట పరిశుద్ధాత్ముడు ఈ యొక్క పతనమైన లోకము, ఈ యొక్క పాపంతో నిండిపోయిన ఈ లోకము, దుష్టత్వంతో నిండిపోయిన ఈ లోకము, ఆ లోకాన్ని గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. అందులో పరిశుద్ధాత్ముడు 2 మార్గాలుగా, 2 విధానాలుగా అందులో పనిచేస్తున్నాడు. లోకంలో కూడా మనం లోకంలో ఎలాగ పనిచేస్తాడు, విశ్వాసులో ఎలాగ పనిచేస్తాడు అని 2 కోవలుగా చేశాం. తిరిగి ఈ లోకము అనే దానిలో, లోకంలో పరిశుద్ధాత్మని యొక్క పనిని గురించి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మళ్ళీ ఆ పరిశుద్ధాత్మని యొక్క పని
మళ్ళీ 2 విధాలుగా లోకంలో ఉంటుంది. మొదటి విధానంలో ఏంటి అనంటే, పరిశుద్ధాత్ముడు అని అనగానే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, అడ్డగించే వ్యక్తి, అదుపు చేసే వ్యక్తి. ఈ మొదటి పని, పరిశుద్ధాత్ముడు చేసే పని ఏంటంటే అడ్డగిస్తాడు, అదుపు చేస్తాడు. ప్రస్తుత యుగంలో లోకంలో పరిశుద్ధాత్మని యొక్క పరిచర్య ఏంటి అనంటే అడ్డగించే పరిచర్య అనేది. ఈ ప్రస్తుత యుగంలో నిజంగా చెప్పాలంటే చెడు పెచ్చు పెరుగుతూ ఉంది లోకంలో. వాటిని పరిశుద్ధాత్ముడు అడ్డుకుంటున్నాడు అనేది గమనించాలి. వీటిని నడిపించడానికి పడిపోయిన దూతలు ఈ లోకాన్ని నడిపిస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. అందుకే యేసు ప్రభువారు ఈ లోకాధికారి అని చెప్పుకుంటూ వచ్చాడు. ఆ మాటలు మనం గమనించాలి. మనం ఈ ప్రపంచంలో ఉన్న ప్రభుత్వాలన్నిటినీ కూడా వెనకాల ఉండిన ఆ దురాత్మ శక్తులు పనిచేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇవి శాఖోపశాఖలుగా మనం ఈ ఏ విధంగా పనిచేస్తున్నాడో మనకు అర్థం కావడం లేదు. అయితే పరిశుద్ధాత్ముడు ఈ యుగంలో అడ్డగిస్తూ ఉన్నాడు. మనకు కనబడని అంధకార దురాత్మ సమూహాలు పనిచేస్తూనే ఉన్నాయి. ఎఫెసీలకు రాసిన పత్రికలో మనం పోరాడునది అంధకార దురాత్మ సమూహాలు అని చెప్పుకుంటూ వచ్చాడు. ఈ యొక్క ఊహించని రీతిగా ఈ సమూహాలన్నీ కూడా పనిచేస్తూనే ఉన్నాయి. ఈ యొక్క చెప్పాలంటే ప్రతి అవిశ్వాసిలో ఊహించని రీతిగా చెడు పెరిగిపోతుంది, దుష్టత్వం పెరిగిపోతుంది. కనుక అలాగ పెరిగిపోతున్న వాటిని అడ్డగించాలి. మీరు పాత నిబంధనలో మనం గమనిస్తూ ఉన్నప్పుడు నోవా కాలంలో బలాత్కారముతో నిండిపోయింది అని చూసాం. బలాత్కారంతో నిండిపోయిన సమయంలో నా ఆత్మ ఎల్లప్పుడూ వాదించదు అని అక్కడ మనం గమనించాం 6వ అధ్యాయంలో. ఇక్కడ ఏం చేస్తున్నాడు? పరిశుద్ధాత్ముడు అడ్డగిస్తాడు. అందుకే మనం గమనిస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. ఆ మాటలు మీకు లేఖన భాగాలను నేను ఎత్తి మీకు చూపిస్తూ ఉన్నాను. తెస్సలోనికలకు రాసిన 2వ పత్రికలోనికి వెళ్దాం. 2వ పత్రికలో ఆ మాటలు చదువుతూ ఉన్నాను, చూడండి. 7వ వచనంలో ధర్మ విరోధి సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది గాని ఇది వరకు అడ్డగించుచున్నవాడు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. అక్కడ మీరు గమనించవలసిన విషయం ఏంటంటే వాడు అనే మాట ఉంది, కానీ ఇట్ అనే మాట లేదు. ధర్మ విరోధి పని చేస్తూ ఉన్నాడు. ఆ పని చేస్తున్న ఆ ధర్మ విరోధి అంటే మనం చూసాం దుష్టత్వం, ధర్మానికి విరోధంగా పనిచేస్తూ ఉన్నాడు అనే విషయాన్ని. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడను. 8వ వచనంలో ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వానిని అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈ యొక్క లోకంలో ఈ ధర్మ విరోధి అంటే వాడు చేసే పనులు మనం గమనిస్తూ ఉన్నాం. వాడు ఏం చేస్తున్నారు? ఇలాంటి ధర్మ విరోధి పనులు మనం ఈ ప్రపంచంలో ఎన్నో దేవుని వాక్యానికి విరోధంగా, దేవునికి వ్యతిరేకంగా పనిచేస్తున్న శక్తులు ఎన్నో కనబడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. గనుక వాటిని ఏం చేస్తున్నాడు? పరిశుద్ధాత్ముడు అడ్డగిస్తూ ఉన్నాడు, నిర్బంధిస్తూ ఉన్నాడు, నిరోధిస్తూ ఉన్నాడు. ఆ త్రిత్వంలో ఒక సభ్యుడైన ఈ పరిశుద్ధాత్ముడు ఈ లోకం పూర్తిగా చెడిపోకుండా ధర్మ విరోధి వాడు చేస్తున్న అధర్మాన్ని దాన్ని నిర్బంధించడంలో
ఆ యొక్క అడ్డగించడంలో పరిశుద్ధాత్మని యొక్క పని మనకు కనబడుతుంది. ఈ ప్రస్తుత యుగంలో ఈ లోకానికి ఆ యొక్క పంపబడిన ఆ త్రిత్వములో సభ్యుడైన పరిశుద్ధాత్ముడు ఈ యొక్క అడ్డగిస్తున్న ఆ పరిచర్యను ఈ ప్రస్తుత యుగంలో చాలా ముమ్మరంగానే పనిచేస్తూ ఉన్నాడు. ఈ విషయం బైబిల్ మనకు చాలా స్పష్టంగా మనకు తెలియచేస్తూ ఉంది. రండి దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్దాం. యోహాను సువార్తలోనికి రండి. యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఈ మాటలు చదువుకుందాం మనం. దయచేసి నాతో కూడా కలిసి బైబిల్ తీసి చూడాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. 14వ అధ్యాయం 16-17 వచనాల్లో, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను కింద ఉత్తరవాదిని అనే విషయాన్ని, అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించుచున్నాను. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరగదు గనక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును అని చెప్పుకుంటూ వచ్చాడు. ఇంకా దేవుని యొక్క వాక్యంలో 16వ అధ్యాయానికి మనం వెళ్దాం. 7వ వచనాన్నిచ్చి నేను చదువుతూ ఉన్నాను. అయితే 16వ అధ్యాయం యోహాను సువార్త 16వ అధ్యాయం 7వ వచనంలో, అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త, అక్కడ కింద ఉత్తరవాది, మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చెయ్యును అని చెప్పుకుంటూ వచ్చాడు. అంటే ఈ ప్రపంచంలో ఈ పాపము పెచ్చు పెరిగిపోతున్న దాంట్లో పరిశుద్ధాత్ముడు నిరోధించే పని చేస్తూ ఉన్నాడు. చెడును అడ్డగిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చెడును అడ్డగిస్తూ ఉన్నాడు. ఆ విషయాన్ని మనం చాలా స్పష్టంగా మనం గమనించలేకపోవచ్చు, గుర్తించలేకపోవచ్చు. అది మనకు తెలుసు. మనం కొన్నిసార్లు విశ్వాసులంగా కొన్ని పనులు చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు మనల్ని అడ్డగిస్తున్న సందర్భాలు ఎన్నో కనబడుతూ ఉన్నాయి. మనం ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకు పరిశుద్ధాత్ముడు మౌనంగానే ఆ పరిస్థితిలో మనతో చాలా చక్కగానే మాట్లాడుతూ ఉన్నాడు. విశ్వాసలో పరిశుద్ధాత్ముడు నివసించడం చేత మనం కొన్ని స్థలాలకు వెళ్ళినప్పుడు చాలా సెన్సిటివ్గానే, చాలా సున్నితంగా ఆ స్థలంలో చెడు జరుగుతున్నప్పుడు, ఆ స్థలంలో మనం ఆ యొక్క జోక్స్ మాట్లాడుతున్నప్పుడు, ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నప్పుడు పరిశుద్ధాత్ముడు మనల్ని కొన్నిసార్లు అడ్డగిస్తున్న పరిస్థితిని చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలు ఈ పరిశుద్ధాత్మ వారిలో నివసించడం చేత అలాంటి వాళ్ళ మధ్యలోనికి మనం వెళ్ళినప్పుడు కూడా వాళ్ళందరూ నోరు మూసుకుంటున్నట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇదంతా కూడా ఎవరిది? ఎవరు చేస్తున్నారు ఈ కార్యం అంతా? కూడా పరిశుద్ధాత్ముడు చేస్తూ ఉన్నాడు. మనం అనుకుంటున్నాం మనం వెళ్ళడం వలన అక్కడంతా కూడా వారు నోరు మూసుకుంటున్నారు. మనం కాదు, మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు మనల్ని అక్కడికి తీసుకుని వెళ్ళినప్పుడు మన గొప్పతనాలు కాదు, మన యొక్క ఔన్నత్యాలు కాదు, వారి యొక్క నోరు మూసిన సంఘటనలు మీ జీవితాల్లో, నా జీవితంలో ఎన్నో సంఘటనలు కనబడుతూనే ఉన్నాయి. కనుక ఆ కార్యము దేవుని యొక్క ఆత్మ కార్యమే. దేవుని ఆత్మ మనలో ఉన్నాడు గనక అక్కడ వారందరూ కూడా మౌనం వహిస్తూ ఉన్నారు. వారు పాపం చేస్తూ ఉన్నప్పుడు నువ్వు వెళ్ళగానే నువ్వు చెప్పడం కూడా జరుగుతుంది. అది తప్పని చెప్తూ ఉన్నావు, ఇలాగ మాట్లాడకూడదని చెప్తావు. ఎందుకు చెప్తూ ఉన్నావు?
ఇదంతా కూడా వెనకాల పరిశుద్ధాత్ముడు పనిచేస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. వారు చేసేది తప్పని, పాపమని ఎత్తి కూడా చూపిస్తూ ఉన్నాం. ఇది పరిశుద్ధాత్మని యొక్క కార్యం. ఇది ప్రియమైన వాళ్ళరా, మనం ఈ యొక్క దీన్ని గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఎంత అద్భుతంగానే పరిశుద్ధాత్ముడు పనిచేస్తున్నాడో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మనం దేవుని యొక్క వాక్యంలో మనకు తెలుసు, మనం బైబిల్ని ప్రకటిస్తూ ఉన్నప్పుడు హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలదు. ఈ మాట యెరెమీయా గ్రంథంలో 17వ అధ్యాయం 9వ వచనంలో చదువుతూ ఉన్నాం. అయితే ఆ హృదయం చాలా ఘోరమైనదని, ఆ సత్యాన్ని ఎలాగ గ్రహించగలుగుతూ ఉన్నాం? ఏ విధంగా? అది పరిశుద్ధాత్ముడు కార్యం చేస్తూ ఉన్నాడు. ఘోరమైనదని. అంత మాత్రమే కాదు, ఎఫెసీలకు రాసిన పత్రికలో కూడా మనం వెళ్దాం. 2వ అధ్యాయం 2-3 వచనాలు. మీరు వాటిని చేయొచ్చు, వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని, ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి. ఇప్పుడేం చేస్తున్నారు? ఎవరు ఆధీనంలో ఉండేవాళ్ళం మనం, ముందు ఉన్నాం. ఇప్పుడు వారితో కలిసి మనమందరము శరీరం యొక్కయు మనసు యొక్క కోరికలను నెరవేర్చుకొనొచ్చు, మన శరీర ఆశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వల్లనే స్వభావ సిద్ధంగా దైవ ఉగ్రతకు పాత్రులమై ఉంటిమి. ఇంతకు ముందు ఉన్నాం. మన యొక్క ఎలాగుండేవాళ్ళం? మనం సంస్కృతికి, ఈ విద్య, అనేకమైన విషయాలు ముందు అలాగ నడుచుకున్నాం, అలాగ జీవించాం, వాటిని ఏకీభవించాం. కానీ ఇప్పుడు ఏకీభవించడం లేదు. ఎందుకు ఏకీభవించడం లేదు? కారణం ఏంటంటే మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు వాటన్నిటినీ కూడా అడ్డగిస్తూ ఉన్నాడు. ఎందుకు మనం కొన్నిసార్లు కొన్ని స్థలాల్లో నుంచి తప్పుకుంటూ ఉన్నాం? వెళ్ళిపోవాలని ఎందుకు అనిపిస్తూ ఉంది? ముందు వెళ్ళలేదు కదా, వాళ్ళ మధ్యలోనూ కూర్చున్నాం కదా, ఇప్పుడు ఎందుకు వెళ్ళిపోతూ ఉన్నాం? కారణం ఏంటంటే పరిశుద్ధాత్ముడు మనలో పనిచేస్తున్నాడు. ఇది తప్పు అనే విషయాన్ని ఎత్తి చెప్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఎక్కడైతే మానవ హృదయం ఆ యొక్క అవినీతిని ఏదైతే అలాగ ప్రవర్తిస్తున్నారో ఆ స్థలంలో ఉండకూడదని, వాక్యానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న స్థలాలలో ఉండడం లేదు, మనం తొలగిపోతూ ఉన్నాం. ఇదంతా కూడా పరిశుద్ధాత్ముడు అడ్డగించే పని చేస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మని యొక్క పని మనం చూస్తూ ఉన్నాం, రోజు రోజున మనం గమనిస్తూ ఉన్నాం. ఇంతకు ముందు అక్కడ చెప్పాడు, మనం ఆదికాండంలో గమనిస్తూ ఉన్నప్పుడు 6వ అధ్యాయంలో నా ఆత్మ ఎల్లప్పుడూ వాదించదు అని చెప్పేశాడు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏదైనా సరే, అంతకు ముందు పరిశుద్ధాత్ముడు కేవలం కొంతమంది వ్యక్తులతో మాట్లాడేవాడు, కానీ ఇప్పుడు ప్రపంచమంతా కూడా మాట్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మని యొక్క పని మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క సమయంలో మనం గమనించాలి, మన జీవితాల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం పరిశుద్ధాత్మని యొక్క పని. మనం ఎప్పుడైతే వారు క్రీస్తు ప్రభుని దూషించడం అనేది చూస్తూ ఉన్నప్పుడు
పరిశుద్ధాత్ముడు అక్కడ పని చేస్తున్నట్లుగానే చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా మనం గమనిస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మని యొక్క పని ఎక్కడైతే చెడు జరుగుతుందో, దుష్టత్వం జరుగుతుందో అక్కడ అడ్డగించే పని చాలా చేస్తూనే ఉన్నాడు. ఈ చెడు చెప్పాలంటే అపరిమితంగా పెరిగిపోతూనే ఉంది. పరిశుద్ధాత్ముడు అందుకే అడ్డగించే పని, ధర్మ విరోధిని అడ్డగిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పాపమును అడ్డగిస్తూ ఉన్నాడు. అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం కొన్ని రాష్ట్రాల్లో, కొన్ని దేశాలలో వారు దేవునికి వ్యతిరేకంగా పనిచేస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు వారిని అడ్డగిస్తున్న సందర్భాలు మనం గమనించవచ్చు. వాటిని కనుక అడ్డగించే పరిచర్య పరిశుద్ధాత్ముడు చేస్తూ ఉన్నాడనేది మీరు అర్థం చేసుకోవాలని మనం చేస్తూ ఉన్నాం. మనం ఇది చాలా సెన్సిటివ్గానే మనం ఆలోచిస్తేనే మనకి అర్థమవుతుందనేది మీరు గమనించాలని నేను మనవి చేస్తున్నాను. రెండవది, పరిశుద్ధాత్మని యొక్క పని ఏంటి అనంటే పరిశుద్ధాత్మని యొక్క పని ఒప్పించే పని. పరిశుద్ధాత్ముడు ఒప్పిస్తాడు. దేవుని యొక్క వాక్యంలో యోహాను సువార్తలో మనం గమనించవచ్చును. 16వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. ఆయన వచ్చి పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చెయ్యను. మొదటిది పరిచర్య అడ్డగించే పరిచర్య. రెండవ పరిచర్య ఒప్పించే పరిచర్య. లోకంలో ఎలాగ పనిచేస్తాడు అనేది ఒప్పుకొన చెయ్యను. ఇది చాలా ప్రాముఖ్యమైన సత్యం. ఇది నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు వారు చేస్తుంది తప్పని, పాపమని, దోషులని పరిశుద్ధాత్ముడు చాలా స్పష్టంగానే వారికి నొక్కి చెప్తాడు. అందుకే పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు ఒప్పించే పరిచర్య అనేది లోకంలో యొక్క పరిచర్యను గురించి మనం ఆలోచించాలి. ఈ లోకంలో సహజంగా రక్షింపబడని వ్యక్తి తన రక్షణను గుర్తించలేడు. వారు యేసుక్రీస్తులోనికి విశ్వసించవలసిన అవసరాన్ని తనకు తాను గుర్తించలేడు అనుకోవచ్చు చాలామంది. ఎందుకు గుర్తించలేడు అనంటే వాని హృదయం అంతా దుష్ట హృదయం. దేవుని గురించిన ఆలోచన కానీ, దేవుణ్ణి వెతుకుదామని ఆలోచన కానీ ఏమీ ఉండదు. ఎందుకు ఉండదు అనంటే వాడు ఒక సహజమైన వ్యక్తి, ఒక న్యాచురల్ మ్యాన్ అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. విశ్వాసము అనేది ఒక దైవికమైన పని. అది పరిశుద్ధాత్ముడే చేయగలడు. అలా కాకుండా ఒక వ్యక్తి పరిశుద్ధాత్ముడు ఒప్పించకుండా ఒక వ్యక్తి విశ్వాసంలోనికి రాడు. చాలామంది అనుకుంటారు, మేము చాలా విశ్వాసం ఉంచామండి, సత్యాన్ని అన్వేషించామండి అని చాలాసార్లు కూడా వాళ్ళ గొప్పతనాలు చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మేము చాలా వెతికాము, ప్రయత్నాలు చేసాము, ఉపవాసాలు ఉన్నాం, ఎన్నెన్నో వాళ్ళు ప్రశంసలు వారు చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. నువ్వు నేను రక్షింపబడ్డాము అనంటే
అది పరిశుద్ధాత్మని యొక్క కార్యం. పరిశుద్ధాత్మకు రావలసిన ఘనత నువ్వు దోచుకుంటూ ఉన్నావు. ఆ దోచుకునే పని చేయొద్దు. పరిశుద్ధాత్మకు చెందవలసిన ఆ ఘనత, ఆ ప్రశంసలు నువ్వు. దుష్ట హృదయం కలిగిన వ్యక్తి దేవుణ్ణి వెదకడు. దేవుని యొక్క వాక్యంలో రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మనం గమనిస్తూ ఉన్నాం. ఎంత స్పష్టంగా ఆ మాటలు రాయబడ్డాయో. వాడు దేవుణ్ణి వెదకడు. వాడు దేవునికి వచ్చిన భయము లేదు వాడికి. వాడు నీతిమంతుడు లేడు, గ్రహించువాడు లేడు, దేవుని వెదుకువాడు లేడు. వాడు వెదకడు దేవుణ్ణి. మనం అనుకుంటూ ఉన్నాం చాలాసార్లు కూడా, వాడు వెదకడు. వారు అందరూ త్రోవ తప్పి వారు ఎటువంటి రీతిగా ఉన్నారు. 18వ వచనంలో వారి కనుల ఎదుట దేవుని భయము లేదు. ఈ దుష్ట హృదయం కలిగిన వాడు దేవుణ్ణి వెదకడు, దేవుని కోసం ఎదురు చూడు, దేవుని కనుగోవాలని అనుకోడు. వాడు ఒకవేళ దుష్ట హృదయముతో వాడు దేవుణ్ణి వాడు చూడలేడు కూడా. వాడంతటా వాడు ఎంత మాత్రం కూడా రాలేడు. ఈ బాధ్యత అనేది పరిశుద్ధాత్మకు ఈ ప్రస్తుత యుగంలో అప్పగింపబడింది. అందుకే మనం చదువుకున్నాం, పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చెయ్యను. పరిశుద్ధాత్మని యొక్క పనిది. నేను చాలా ఉపవాసముండి పాపములు ఒప్పుకున్నాను అని అనుకుంటూ ఉన్నాం. ఇదంతా కూడా మానవుని యొక్క స్వయం ప్రయత్నాలతోనే వారు చాలా డప్పాలు కొట్టుకుంటున్నారు. పరిశుద్ధాత్ముడు మనలో పని చేయకుండా, పరిశుద్ధాత్ముని యొక్క ఈ బాధ్యత, అందుకే మనం అందుకోవడం కాదు ఈ ప్రశంసలు. పరిశుద్ధాత్ముడు దేవునికే మహిమ రావాలి తప్ప మనకు కాదు. ఇంకా కొన్నిసార్లు ఏమనుకుంటుంటామంటే, నేను ఫలానా వ్యక్తిని నడిపించానండి, నేను ఆత్మీయ తండ్రిని అని కొన్నిసార్లు గొప్పలు చెప్పుకుంటారు సేవకులు. నేను ఆధ్యాత్మికంగా నడిపించాను, ఆధ్యాత్మికంగా నేను తండ్రి అని కొన్నిసార్లు చెప్పుకోవడం అనేది జరుగుతూ ఉంది. నిజంగా నువ్వు నడిపించావా? పరిశుద్ధాత్ముడు నడిపించాడా? ఒక వ్యక్తిని బలవంతంగా మనం ప్రభువులోనికి తీసుకురాలేము. యేసుక్రీస్తునందు విశ్వాసములోనికి తీసుకురావాల్సి వాదించవచ్చేమో, కానీ ఆ వ్యక్తి మన వాదనల వలన ఏ వ్యక్తి కూడా రాడు. వారు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారు అనంటే అది కేవలం పరిశుద్ధాత్మని యొక్క కార్యం. అందుకే ఒప్పుకొన చెయ్యను. ఒప్పించే పని పరిశుద్ధాత్ముడిది. వారు ఒక స్థాయిలో ప్రభువునందు విశ్వాసంలోనికి వచ్చే ఆ పనంతా కూడా పరిశుద్ధాత్ముడే చేస్తాడు. గనక నేను రక్షణలోనికి రావడానికి నేను వెదకలేదు, ఇది పరిశుద్ధాత్మని యొక్క కార్యం. నేను విశ్వాసంలోనికి రావడానికి కారణం పరిశుద్ధాత్ముడే ఒప్పించాడు. పరిశుద్ధాత్ముడే నన్ను యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినట్లు చేశాడు. ఎవరైనా యేసుక్రీస్తులోనికి వచ్చారంటే ఆ ప్రశంస నాది కాదు, అది పరిశుద్ధాత్మనిది. ప్రియమైన వారా, పరిశుద్ధాత్ముడే ఒక వ్యక్తిని ప్రభువులోనికి నడిపిస్తాడు అని చెప్పడం, నేను నడిపించానండి,
నేను నడిపించాను అని చెప్పడం అది సబబు కాదది. పరిశుద్ధాత్ముడే యేసుక్రీస్తు దగ్గరికి, యేసుక్రీస్తులోనికి నడిపించాడు. మనం సత్యాన్ని పంచుకుంటున్నాం అంతే, సత్యాన్ని చూపిస్తున్నాం అంతే. తగిన పని పరిశుద్ధాత్ముడే చేస్తూ ఉన్నాడు. సత్యము మనం పంచుకోవడం వరకే. నశించిన లోకంని ఒప్పించే పని పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు చెడును అడ్డగించడం మాత్రమే కాదు, వాడు చేసే తప్పులను అడ్డగించడం మాత్రమే కాదు, పరిశుద్ధాత్ముడు ఒప్పుకొన చేస్తాడు కూడా. అంటే నశించిపోయే ఈ లోకానికి పరిశుద్ధాత్ముడు పనిచేస్తున్నాడు అనే విషయాన్ని ఒప్పింపజేస్తున్నాడనేది అనేక భాగాలు నేను మీకు చూపించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఆ వాక్య భాగాల ద్వారా వీటిని స్థిరపరచాలని, వాటిని రుజువు చేయాలని కొన్ని లేఖన భాగాలన్నీ కూడా నేను మీ ఎదుట ఉంచాలని నేను ఆశిస్తూ ఉన్నా. మనం చూద్దాం, దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం, ఆ మాటలన్నీ కూడా మనం గమనిద్దాం. మనం ఈ లోకంలో పరిశుద్ధాత్ముడు ఎలాగో ఒప్పింపచేస్తున్నాడు అనే లేఖన భాగాలను నేను మీకు చూపించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మొదటి లేఖన భాగానికి వెళ్దాం. నాతో కూడా కలిసి తీసి చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనంలో, ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును గనక అతడు వాటిని ఏమన్నాడు, వాటిని గ్రహింపజాలడు అనే విషయాన్ని చెప్పాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో అక్కడ చాలా స్పష్టంగా కనబడుతుంది. రక్షింపబడని వ్యక్తి దేవుని సంగతులను గ్రహించలేడు. రక్షింపబడని వ్యక్తి తనకు తానే దేవుని సంగతులను పొందలేడు. అవి అతనికి వెర్రితనంగా ఉన్నాయి, అతడు వాటిని గ్రహించలేడు. వాడంతటా వాడు ఆ తెలుసుకునే సామర్థ్యత వానికి లేదు. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు వానిలో కార్యం చేస్తాడో వాడు గ్రహించే సామర్థ్యతను పొందుతాడు. చాలాసార్లు కూడా అనుకుంటాం, మనం చదువుకున్న వాళ్ళు చాలామంది చెప్తాడు, దేవుడు, నేనెంతో చదివాను, దేవుడు నాకు తెలియచేశాడు అనే విషయాన్ని. కాదు. దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి పరిశుద్ధాత్ముడే సామర్థ్యతను కలిగిస్తూ ఉన్నాడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎంతసేపు కూడా క్రెడిట్ అంతా కూడా, గొప్పతనాలు అంతా మనకు మనమే ఆపాదించుకుంటూ ఉన్నాం. చాలా ఆపాదించుకుంటాం. ఇది ఆపాదించుకునే పద్ధతి సరైన పద్ధతి కాదు ఇది. కనుక నిజమైన ఒక పాఠాన్ని గురించి మనం చదువుతూ ఉన్నప్పుడు మీకు ఒకవేళ దొరికితే వాటిని గురించి చదవండి. డాక్టర్ లూయిస్ చాఫర్డ్ అని, తను డాలస్ థియాలజికల్ సెమినరీ యొక్క ఫౌండర్స్. అతను రాసిన ఒక పుస్తకంలో నిజమైన సువార్తికుడు అనే ఆ పుస్తకాన్ని గురించి మీరు చూడొచ్చు. ఆ యొక్క సువార్తీకరణ, రియల్ ఇవాంజలిజం, డాక్టర్ చాఫర్ రాసిన పుస్తకంలో నిజమైన సువార్త అనేది ఎలాగ రావాలి, నిజమైన సువార్త అనేది ప్రార్థనలో నుండే అది ప్రారంభం కావాలి. మనం చేయాల్సిన పని అంటే ఒక వ్యక్తిని గురించి ప్రార్థన చేయడమే.
ఆ వ్యక్తిని గురించి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు వారిని ఒప్పిస్తాడు, యేసుక్రీస్తులోనికి విశ్వాసంలోనికి నడిపిస్తాడు. అప్పుడే నిజమైన సువార్త అనేది విస్తరిస్తుంది. ఈ రోజున సంఘాలు చేసే పని ఏంటంటే ప్రార్థన మర్చిపోయారు, పరిశుద్ధాత్మపై ఆధారపడడం లేదు. పరిశుద్ధాత్ముడు, మనం ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్ముడు వారిలో కార్యం చేస్తాడు. నశించిపోయే ప్రజల కొరకు మనం అధికంగా ప్రార్థించాల్సిన అవసరం ఉంది. గనక మనం ప్రార్థించడం మన వంతు. పరిశుద్ధాత్ముడు నశించే ప్రజలను ఒప్పింపచేసే పని ఆయనది. మనం ప్రతి దినము కూడా అధికంగా నశించిపోయే ప్రజల కొరకు ప్రార్థించాలి. అప్పుడే రక్షింపబడతారు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలని మనం చేస్తున్నాం. పౌలు అందుకే నా దేహ సంబంధులైన వారు రక్షింపబడాలని నేను ప్రార్థన చేస్తున్నా. ఇశ్రాయేలు ప్రజలందరూ రక్షింపబడాలని ప్రార్థన చేస్తున్నా. గమాలియేలు పాదాల దగ్గర పెరిగాడు. దేవుని వాక్యాన్ని అనర్గళంగా మాట్లాడేయగలడు, లేఖనాలను చూపించగలడు. కానీ అతడు చేసిన పని ఏంటంటే కేవలం దేవుని యొక్క ఆత్మ వారిలో కార్యం చేయాలి. చాలాసార్లు కూడా నా మటుకు నేను ఈ విషయాన్ని, అరే ఇంత సువార్త చెప్తూ ఉన్నాం, ఇంత ముమ్మరంగా సువార్త చేస్తూ ఉన్నాం, ఎందుకు రక్షింపబడడం లేదు? మనం రహస్యాన్ని మర్చిపోయాం. మనం అనుకుంటున్నాం మనం జ్ఞానం చెప్పున మనం మనుషులను నడిపించవచ్చు అని అనుకుంటున్నాం. మనం జ్ఞానం కాదు, మన శక్తి కాదు, ఏది కూడా మనుషులను రక్షించదు. పరిశుద్ధాత్మ ఇక్కడ మనం యోహాను సువార్త 16వ అధ్యాయంలో ఉన్న విషయాలను, ప్రాముఖ్యమైన విషయాలు ఒప్పుకొన చేయును అనేది మనం విస్మరించేసాం. అందుకే మన సొంత ప్రయత్నాలు అయిపోయాయి. మీరు బైబిల్లో చూస్తూ ఉన్నప్పుడు అపోస్తలుల కార్యంలో వాళ్ళు ప్రార్థన చేశారు. మనం గమనిస్తున్నాడు ప్రార్థనే వాళ్ళు. ఆ ప్రార్థన పరిశుద్ధాత్ముడు మనుషుల్లో కార్యం చేస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. అద్భుతమైన కార్యం చేశారు. ఈరోజు మన అరుపులు ఎక్కువైపోయి మన యొక్క అట్టహాసాలు ఎక్కువైపోయి ప్రార్థన మాత్రం కనబడ్డంలా. అందుచేతనే దేవుని యొక్క కార్యము, పరిశుద్ధాత్మని యొక్క కార్యము చూడడం లేదు. అది మొదటి లేఖన భాగం. అందుకే దేవుని సంగతులను అని చెప్పుకుంటూ వచ్చాడు. ఏమన్నాడు? ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను ఎందుకు అంగీకరించడం లేదు? ఎవరు అంగీకరిస్తారు? ఆ మాట మనం చదువుతూ ఉన్నప్పుడు మనం దేవుని ఆత్మ వలన, ఆ 10వ వచనంలో చూడండి, మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన ఎవరు బయలుపరిచారు? దేవుని వాక్య సత్యం అనేది పరిశుద్ధాత్ముడు మనకు బయలుపరచడం చేత మనం విశ్వసించగలిగాం. మన గొప్పతనం కాదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలని మనం చేస్తూ ఉన్నాం. ఈ చాలాసార్లు మనం క్రెడిట్స్ మనమే పొందేసుకుందాం అనుకోవడం అనేది ఎంత ఆ దౌర్భాగ్యమైన జీవితాన్ని మనం జీవిస్తున్నామో అది అర్థం చేసుకోవాలని మనం చేస్తున్నాం. 2వ లేఖన భాగాన్ని కూడా చదువుదాం. వీటన్నిటిని కూడా రుజువు చేస్తూ ఉన్న కొరింథీయులకు రాసిన 2వ పత్రికలోనికి వెళ్దాం. 2వ పత్రిక 4వ అధ్యాయము 3-4 వచనాలు దయచేసి తీసి చూడాలని నేను మనవి చేస్తున్నా. మా సువార్త మరుగు చేయబడిన ఎడల నశించుచున్న వారి విషయములోనే మరుగు చేయబడి ఉన్నది. దేవుని ఆత్మస్వరూపి అయిన క్రీస్తు మహిమ కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన మనోనేత్రములకు
గుడ్డితనము కలగచేశాను. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈ వాక్య భాగాన్ని మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఇది చాలా ప్రాముఖ్యమైన వచనం. ఈ లోకంలో మనం తప్పింపబడి మనం రక్షింపబడాలి అంటే అక్కడ ఏం జరిగింది అనంటే అంధత్వం అనేది కనబడుతూ ఉంది. సాతానుడు వారి మనసులకు ఏం చేశాడు? అంధత్వాన్ని, సువార్త వారికి సువార్త ప్రకాశం వారి మీదకి రాకుండా అంధత్వం కలగచేస్తున్నట్లుగా చూస్తున్నాం. సాతాను వారి మనసులకు అంధత్వాన్ని తీసుకొచ్చాడు. అందుచేతనే వాడు సువార్త అంగీకరించడం లేదు. ఆ కారణం చేతనే వారు యేసుక్రీస్తునందు విశ్వాసంలోనికి రావడం లేదు. వారు యేసు ప్రభునందు విశ్వాసంలోకి రాకపోవడానికి కారణం, అంగీకరించకపోవడానికి కారణం, వారు దేవుని సంగతులను వివేచింపకపోవడానికి కారణం. వారి మనసులు, వారి హృదయాలు అంధత్వంతో ఉన్నాయి. సాతానుడు వారి మనసులను, వారి హృదయాలను అంధత్వంలో ఉంచడం చేత వారు సువార్తను నమ్మడం లేదు. కనుక ఈ ప్రాముఖ్యమైన బైబిల్ సత్యాన్ని మనం అంగీకరిస్తే ఇక ఇది మానవ ప్రయత్నం కాదు. ఇది మనం ఒక వ్యక్తిని చెప్పాలి అనంటే వాడు ఒక ముసుగులో ఉన్నాడు. ఆ ముసుగుని తొలగించే పని మంది కాదు ఇది. ఇది పరిశుద్ధాత్ముడే వాడి యొక్క మనసును, వారి యొక్క ముసుగును, అంధత్వంలో ఉన్న వ్యక్తిని బయటికి తీసుకురావాల్సిన పరిస్థితి పరిశుద్ధాత్ముడిదే. అయితే ఆ వ్యక్తిని బయటికి రాగడానికి అగ్నిలో నుంచి లాగినట్లుగా లాగమని చెప్పాడు కదా. మనం ఎలా చేయాలి? మనం చేయాల్సిన పని ఏంటంటే ప్రార్థన మాత్రమే చేయాలి. పరిశుద్ధాత్మనికి అతనికి విడిచిపెట్టాలి. ఆ వ్యక్తి మనం గమనించవలసిన విషయం అంటే ఒప్పించే పని పరిశుద్ధాత్ముడే చేస్తాడు. మనం గెలవడం లేదు. పరిశుద్ధాత్ముడు ఆ కార్యాన్ని చేయడం చేత ఒక వ్యక్తిని ప్రభు కొరకు మనం సంపాదించుకోగలుగుతూ ఉన్నాం. కనుక యేసుక్రీస్తునందు విశ్వాసంలోనికి ఒక వ్యక్తి రావాలంటే అది కేవలం పరిశుద్ధాత్ముని యొక్క పరిచర్య మాత్రమే అని అర్థం చేసుకోవాలని మనవి చేస్తూ ఉన్నాం. మనం సువార్త చెప్తూ ఉన్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం సాతాను యొక్క శక్తులతో పోరాడుతున్నామని అర్థం చేసుకోవాలి. ఎందుకు? సాతానుడు వారి మనసులకు అంధత్వాన్ని కలగజేసి యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలగజేశాడు. ఆ గుడ్డితనంలో ఉన్న వ్యక్తిని బయటికి తీసుకురావాలి అనంటే మనం ఆ యొక్క చెరలో ఉన్నవాడిని బయటికి తీసుకురావడానికి ఒక పోరాటము. ఆ పోరాటము కేవలం ప్రార్థన మాత్రమే. తప్పిపోయిన ఆత్మను రక్షించడానికి దేవుని యొక్క ఆత్మ కార్యం చేయాలి. అందుచేత గుడ్డితనంలో నుంచి మనం బయటికి తీసుకురాలేం. ఇది పరిశుద్ధాత్మని యొక్క కార్యమే, మనం చేయలేమనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. మూడవ లేఖన భాగాన్ని మనం ఈ వాస్తవాన్ని మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఇది మనం చేసే పని కాదు, ఇది పరిశుద్ధాత్మని యొక్క పని అనేది నేను మీ ఈ యొక్క లేఖన భాగాలు చూపిస్తూ మీకు స్థిరపరుస్తూ ఉన్నాను. మూడవ లేఖన భాగాన్ని మనం చూద్దాం.
యోహాను సువార్తలోనికి వెళ్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయంలోనికి వెళ్దాం. 14వ అధ్యాయంలో ఇది చాలా డాక్ట్రినల్ సత్యం, ఇది డాక్ట్రినల్ ట్రూత్. ఇది యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాటలివి. ఈ మాటలను ముందు మనం చదువుకుందాం. 14వ అధ్యాయం 16 వచనం 17 వచనం. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును అనే విషయాన్ని మనం చదువుకున్నాం. ఇది చాలా చాలా ప్రాముఖ్యమైన ఒక సిద్ధాంతపరమైన సత్యం. యేసుక్రీస్తు వారు లేకపోతే యేసు ప్రభు వారు పరిశుద్ధాత్ముడు మీలో ఉండునని చెప్పారు. ఇది యోహాను సువార్త 14వ అధ్యాయంలో చెప్పారు. చెప్పిన మాట అక్కడ నెరవేరలేదు. వారు ఇంకా అక్కడ ఉన్న శిష్యులు పరిశుద్ధాత్ముడు వారిలో నివసించిన సంఘటన కనబడడం లేదు. ఆ సంఘటన అనేది అపోస్తుల కార్యము 2వ అధ్యాయంలో జరిగింది. 2వ అధ్యాయంలో జరిగింది. నశించిన లోకము పరిశుద్ధాత్మను చూడలేదు, ఆయనను ఎరగనూ లేదు. అసలు ఒక సత్యాన్ని ఆపాదిస్తున్నప్పుడు మనం చాలా జాగ్రత్తగానే గమనించాలి. ఈ సత్యం అనేది యేసు ప్రభువారే స్వయంగా స్పష్టంగా చెప్పారు. యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచిన విశ్వాసికి ఒక గొప్ప ఆధిక్యత ఏంటంటే పరిశుద్ధాత్మను కలిగి ఉండడం అనేది. యేసుక్రీస్తు వారే చెప్పారు, పరిశుద్ధాత్ముడు విశ్వాసిలో నివసించునని నొక్కి చెప్పడం జరిగింది. నేను వెళ్ళి ఆదరణకర్త, ఉత్తరవాదిని నేను మీకు పంపిస్తాను అని చెప్పాడు. త్రిత్వంలో 3వ వ్యక్తిని నేను పంపిస్తాను అని చెప్పారు. అక్కడ ఈ ప్రత్యేకమైన సమయంలో పరిశుద్ధాత్మను పనిచేస్తాడు అనే విషయాన్ని చెప్పాడు. ఈ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు అంటే ఇక్కడ చెప్పాడు, ఆయనను చూడదు, ఆయనను ఎరగదు, ఆయనను పొందనేరదు, మీరు ఎరుగుదురు. ఏం చేస్తున్నాడు? పరిశుద్ధాత్ముడు మన కనులకు ప్రకాశతను కలుగచేస్తూ ఉన్నాడు. ఆ గుడ్డితనాల్లో నుంచి తొలగిస్తూ ఉన్నాడు. ఆ కారణం చేతనే మనం ఎరిగాం, మనం తెలుసుకోగలిగాం, దేవుని వాక్యం చేత ఒప్పింపబడ్డాం. దేవుడు మన హృదయాల్లో ఒక లోతైన కార్యమును జరిగించాడు. దేవుని ఆత్మ ద్వారానే సత్యంలోనికి రావడం జరిగింది. మనం దేవుని వాక్యాన్ని వినడం ద్వారా విశ్వాసం కలుగుతూ ఉంది. మనం ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని పంచుకున్నప్పుడు పరిశుద్ధాత్ముడు అక్కడ పనిచేయడం ప్రారంభిస్తే ఆ వ్యక్తి ఒప్పింపబడతాడు. వ్యక్తిగతంగా వారి మనసుల్లో, వారి హృదయాల్లో కార్యం జరుగుతుంది. నీ పని నా పని ఏంటి అనంటే సువార్తను విత్తడమే. నేను చాలాసార్లు కూడా ఈ విషయాన్ని చెప్తూ ఉంటా. నేను చాలా స్ట్రగుల్ అయ్యాను కూడా. ఏంటి ఇంత సేవ చేస్తూ ఉంటాం, ఆత్మలు రక్షింపబడడం లేదు ఏంటి అని అనుకుంటాం. ప్రభు ఒక్కడే చెప్పాడు, విత్తు అంతే. నీ పని చేయాల్సిందంటే విత్తడమే. అందుకే పౌలు తన పత్రికలో రాస్తూ వచ్చాడు, విత్తువానిలోనైనను నీరు పోయేవానిలోనైనను ఏమీ లేదు, ఫలించి అభివృద్ధి చేయవాడు దేవుడు.
కనుక మనం ఎప్పుడైతే సత్యాన్ని పంచుకుంటున్నామో ఆ ఒప్పించే పని పరిశుద్ధాత్ముడే చేస్తాడు. పరిశుద్ధాత్ముడే చేస్తాడు, ఎవరు చేయనవసరంలా. మన హృదయాల్లో ఒప్పించే పని పరిశుద్ధాత్ముడే చేస్తాడు. ఇది మనం గమనించాలి. కనుక పరిశుద్ధాత్మని యొక్క కార్యం ఇది, మన పని కాదు. మన పని సువార్త పంచుకోవడమే మన పని అనేది అర్థం చేసుకోవాలి. 4వ లేఖన భాగాన్ని మనం గమనిద్దాం. దేవుని యొక్క వాక్యంలో ఎఫెసీలకు రాసిన పత్రికలోనికి వెళ్దాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలోనికి వెళ్దామండి. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారయుండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా. ఆ మాటలు మనం గమనించాలి. ఎవరు బ్రతికిస్తూ ఉన్నారో, ఎవరు బ్రతికించే ఆ పరిస్థితి ఎవరు? ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇంకా మనం చదువుకుందాం, మనం ఎలాగుండేవాళ్ళం. దేవుని యొక్క వాక్యంలో ఎవరు బ్రతికిస్తూ ఉన్నారు చూడండి. 4వ వచనం, అయినను దేవుడు కరుణాసంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మల్లను క్రీస్తుతో కూడా బ్రతికించాను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. నేను లేచి నిలబడ్డాను అనంటే అది నా పని కాదు. నా పని కూడా అనుకోవడం లేదు. దేవుని యొక్క వాక్యంలో బ్రతికించే పని అయింది. నేను అపరాధముల చేత పాపము చేత చచ్చిన వాడను. నేను ఆయన కృప దయ వలన చచ్చిన వారిని బ్రతికిస్తూ ఉన్నాడు. మనం ఆధ్యాత్మికంగా గుడ్డివారం, మనం దేవునికి దూరస్థులం, అపరాధముల చేత చచ్చిన వారం, పాపం చేత చచ్చిన వారం. మనం యేసుక్రీస్తులోనికి విశ్వాసంలోనికి ఎలాగ రాగలిగాం, ఎలాగ వచ్చాం? ఇదంతా పరిశుద్ధాత్మని యొక్క పని. కనుక ఆ మాటలు మనం చదువుతూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడే కార్యం చేస్తూ ఉన్నాడు. ఒక వ్యక్తి ఒక చిన్న వయస్సులో ఎలాగ ప్రభు దగ్గరికి రాగలుగుతూ ఉన్నాడు? నేను పాపి అని ఎలాగ ఒప్పింపబడుతూ ఉన్నాడు? కారణం అంటే ఇది పరిశుద్ధాత్ముడు చేసే పని. ఎలాగ రాగలిగాడు? కేవలం పరిశుద్ధాత్ముడు చేసే పని. పెద్దలైనా చిన్నలైనా ఎలాంటి వారైనా ఏ ప్రజలైనా సరే ఒక వ్యక్తి ప్రభువునికి రాగలుగుతూ ఉన్నాడంటే యోహాను సువార్త 16వ అధ్యాయంలో 7-8 వచనాలను మర్చిపోవద్దు. ఒప్పుకొన చెయ్యను. ఇంకా చాలా విషయాలున్నాయి, వాటిని గురించి మన సమయం కూడా అయిపోయింది. అంచేత ఈ క్లాసు ఇంకా లేఖన భాగాలు మనం గమనిద్దాం. ఆ లేఖన భాగాల ద్వారా ఇది పరిశుద్ధాత్మని యొక్క పని. ఈ ప్రస్తుత యుగంలో పరిశుద్ధాత్ముడు ఒప్పుకొన చెయ్యే పని చేస్తూ ఉన్నాడనేది ఎంత అద్భుతమైన సత్యం. మీరు ప్రశంసలు అందుకోవద్దు. ఇది పరిశుద్ధాత్ముడికే. ఆ పరిశుద్ధాత్ముడు చేసే పనిని నేను నడిపించేశాను, నేను తీసుకొచ్చేశాను, నా మాట వినాలి, ఇలాంటి బోధకుల వలన ప్రజలలో సంఘాలలో గందరగోళం ఏర్పడిపోతుంది. అలాంటి గందరగోళం నుంచి బయటికి రావాలంటే సత్యం మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. సత్యం మనల్ని సరైన దారిలోనికి నడిపిస్తుంది. క్రెడిట్ అంతా కూడా దేవునికే చెల్లాలి, అది మనకు కాదనే విషయాన్ని మనం గమనించాలి. దేవుడి కొద్ది మాటలను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలయ్యా. ఎంత మంచి దేవుడు అయ్యా. మేము చాలాసార్లు కూడా మేమే ఆ క్రెడిట్ పొందాలనుకుంటూ ఉన్నాం. నేను నడిపించాను, నేను చెప్పాను,
నేను వాదించాను, నేను ఒప్పించాను అని అనుకుంటున్నాం. కానీ అది మా పని కాదు. ఈ ప్రస్తుత యుగంలో పరిశుద్ధాత్మ పని అని యేసు ప్రభువారే చాలా స్వయంగా చెప్పిన మాటలను మేము విస్మరించామయ్యా. క్షమించండి. మాకు కాదు క్రెడిట్, మాకు కాదయ్యా, మీకే క్రెడిట్. మీరు చేస్తున్నారు. మేము రాగలిగామంటే, మేము గ్రహించగలిగామంటే, ఎరగగలిగామంటే, వాక్య సత్యం మాకు అర్థమైందంటే కేవలం పరిశుద్ధాత్మ పని అనేది మాకు అర్థమవుతుందయ్యా. ఇంత గొప్ప నాయన జ్ఞానోదయాన్ని మీరు మాకు ప్రసాదించినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ, ఈ తరగతిలో చేరిన ప్రతి బిడ్డను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, ఇంకనూ వారు గ్రహించున్నట్లు, వివేచించున్నట్లు మీ కార్యాన్ని మీరే జరిగించి మీ కుమారుడిని యేసు ప్రభువారు మహిమపరచబడాలని ఆశిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. Subscribe now and press the bell icon. Never miss an update.